హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్కేఆర్ గ్యాంగ్. ప్రపంచం స్పీడ్ గా ఎదుగుతుంది మామ. సైకిల్ నుంచి బైక్, బైక్ నుంచి కారు, కారు నుంచి ఏరోప్లేన్, ఏరోప్లేన్ నుంచి స్పేస్ షిప్. ఇలా టెక్నాలజీ క్షణాల్లో మారిపోతుంది. కానీ కొందరి బ్రెయిన్ మాత్రం ఇంకా బుల్లకోట దగ్గర ఆగిపోయింది. ఈ రోజు మనం అలాంటి లబ్బేగాల్ని రోస్ట్ చేయబోతున్నాం. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అదే చేత్తో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇంకా అడుక్కోవటం అయిపోయింది. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో 100 days లో ఎడిటింగ్ నేర్చుకోవడం ఎలా అని ఒక కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నిజానికి చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాంటి రీల్స్ కి రీచ్ ఉండదు, అలాంటి వారి వల్ల ఇబ్బంది కూడా ఉండదు. కానీ ఇదే ఇన్స్టాగ్రామ్ లో ఇంకో జాతి కూడా ఉంది మామ. వీళ్ళు కూడా అదే తక్కువ టైంలో కాంటెంట్ చేస్తున్నాం అనే పేరుతో క్రింజ్ ప్రొడ్యూస్ చేస్తారు. టాలెంట్ చూపిస్తున్నాం అనే పేరుతో కరువు సంఘాలను అట్రాక్ట్ చేస్తారు. గట్టిగా మాట్లాడాలంటే ఇన్స్టా ఆల్గారిథం ని ఎంజీ చేయడానికే పుట్టారు ఎలాంటి వాళ్ళు. టాలెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది మన వల్లిబాబురెడ్డి అక్కే. ఎందుకంటే నేషనల్ పర్మిట్ ఉన్న లారీ లాగా అక్క కంట్రీ దాటెళ్ళి కంటెంట్ చేసినా చూడటానికి ఇండియా నుంచి కరువు కౌంట్ పెరుగుతూనే ఉంది. అరే, ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్, ఒక టెక్స్ట్ మెసేజ్ కన్ఫర్మేషన్ 3:30 కల్లా ప్యాకేజ్ డెలివరీ చేస్తామని చెప్పి 3:40 అయిపోయింది. వేర్ ఇస్ ద ప్యాకేజ్? ఈ అక్క పేజ్ ఓపెన్ చేస్తే రెండు విషయాలు మాత్రం కామన్ గా ఉంటాయి మామ. ఒకటి, ఏ రీల్ ఓపెన్ చేసినా సరే ఏదో గొప్ప విషయం చెప్తున్నట్టు అరే తురే అంటూనే స్టార్ట్ చేస్తది. అరే అన్నయ్యలు, అరే పొద్దు పొద్దు, అరే ఇలాంటి అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను. ఇక రెండో విషయం, ఎక్స్పెరిమెంట్లు చేసే ఆర్జీబీ అయినా అప్పుడప్పుడు కెమెరా యాంగిల్స్ మారుస్తాడేమో గానీ క్రింజ్ చేసే మన వల్లి అక్క మాత్రం ఎప్పుడు టాప్ యాంగిల్ వ్యూనే పెట్టిద్ది. అక్క, నీకు కంఫర్టబుల్ గా ఉంటుందని అలా తీస్తావా, చూసే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందని అలా చూపిస్తావా? ఇప్పుడు రెండిట్లో నువ్వు ఏ ఆన్సర్ చెప్పినా కూడా దరిద్రంగా ఉంటుందిలే. సండే కదా, బోర్ కొడుతుంది, అట్లా బయటకు వెళ్ళొస్తా అని చెప్పి ఫ్లైట్ ఎక్కా. ఈ రీల్ చూసాక ఆక్సిజన్ కూడా బ్రీత్ వదిలేసింది మావా. జనరల్ గా ఎవరైనా వ్లాగ్స్ చేస్తే 50% వాళ్ళని చూపించుకున్నా 50% చుట్టుపక్కల లొకేషన్స్ చూపిస్తారు. కానీ మన అక్క చేసే వ్లాగ్స్ మాత్రం ఎప్పుడు ఆ టాప్ యాంగిల్ వ్యూ లో చూపించుకోవడమే చూపిస్తూ ఉంటుంది. సరే, కొంచెం సేపు నువ్వే రైట్ నేనే తప్పుడుగా చూస్తున్నాను అనుకుందాం. కానీ ఆ రీల్ లో నువ్వేం చెప్పావని అక్క 70,000 లైకులు గుద్దారు. ఈ ఎక్స్ప్రెషన్స్ కి pH వాల్యూ టెస్ట్ చేస్తే యాసిడ్ కన్నా డేంజరస్. ఆహా, ఇందులో అంత మంచి ఎక్స్ప్రెషన్ యాడ్ ఉంది బ్రో అని మాత్రం నన్ను అడగండి. అరే అప్పుడే పేల్చకరా, కౌంటర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ డాన్స్ చూసారా మామ? స్టెప్స్ లో టైమింగ్ టెస్ట్ చేస్తే రేడియో యాక్టివ్ డికే స్పీడ్ కన్నా వర్స్ట్. ఇక లిప్సింగ్ కి డైలాగ్స్ లో రియాక్టివిటీ లెవెల్స్ టెస్ట్ చేస్తే సోడియం ప్లస్ వాటర్ కన్నా ఎక్స్ప్లోజివ్. పొద్దు పొద్దునే ఇలా వాకింగ్ కానీ జాగింగ్ కానీ వెళ్ళే వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తారు చూడు. వాళ్ళు ఈ బర్డ్ సౌండ్స్ కానీ, నేచర్ సౌండ్స్ కానీ, అలా వాటర్ సౌండ్స్ కానీ ఇవేం మిస్ అవ్వట్లేదురా. అన్ని ఏ రకమైన పాటలు లెక్కలేవు. ఫేస్ రియాక్షన్స్ కి వేవ్ లెంత్ కి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్‌రేస్ కంటే ఎక్కువ వచ్చింది కదక్క. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. మళ్ళీ చాయిస్ ఆఫ్ సాంగ్స్ రెడీ. అసలు ఆ యాక్టింగ్ చూడండి, సరిగా చూస్తే టైం డైలేషన్ ఎఫెక్ట్ లో పోతాం అనిపిస్తుంది. మరి లేకపోతే ఏంటక్క, ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కి నీ లిప్సింగ్ కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు రియల్ గా రీల్ చేసినట్లేదు. స్నాప్చాట్ లో కొత్త ఫిల్టర్లు ఏమొచ్చినాయి, వాటిని ఎలా వాడాలి, ఏ ఫిల్టర్ ఎంత మేకప్ వేస్తుంది అని ఒక ట్యూటోరియల్ వీడియో చేసినట్టుంది. లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఐటమ్ సాంగ్స్ లో అమ్మాయిలు అవసరం కొద్దీ ఎక్స్పోజింగ్ చేస్తారు. అవును, కానీ వీళ్ళు అనవసరంగానే ఎక్స్పోజింగ్ చేస్తారు. పైగా రీల్ లోనే కాదు, అక్కలో కూడా ఏమీ లేకపోయినా, అదే కంటెంట్ లేకపోయినా అక్క అటు తిరుగున్నందుకే 70,000 లైకులు కొట్టారంటే నెక్స్ట్ చూపించబోయే రీల్ లో ఇటు తిరిగే టాలెంట్ చూపిస్తుంది. అంటే ఎంత మంది కొట్టుకున్నారో. అదే లైక్స్ మీ ఊహకే వదిలేస్తున్నా. ఎందుకక్క ఒరిజినల్ సాంగ్ లో కూడా లేని కాస్ట్యూమ్స్ నీ క్రింజ్ రీల్స్ లో వేసుకొస్తావు? లేదంటే మార్కెట్ లో మిర్చి కంటే నేనే స్పైసీగా ఉంటా అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా? అదవుదమ్మా.
ఇవేం స్టెప్స్ రా, వీళ్ళందరికి ఇదేం జబ్బురా? డాన్స్ చేయాలి అంటే సినిమాలో ఉన్న స్టెప్స్ ని రీక్రియేట్ చేయాలి, లేదంటే వీళ్లే సొంతంగా స్టెప్స్ అన్నా వేయాలి. ఈ రెండు మానేసి క్రోమ్ బ్రౌజర్ లో చూసిన స్టెప్స్ ని ఇక్కడ డాన్స్ లా రీక్రియేట్ చేస్తారేంటి మామ వీళ్ళు? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపే జైలుకి వెళ్ళిపోతా. ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాళ్ళు డ్రెస్సుల్లో కనిపించారు, కానీ అక్క మాత్రం సాంప్రదాయబద్ధంగా చీరలో కనిపిద్దాం అనుకుంది, కానీ చీరే కనిపించట్లేదు. సర్ప్రైజ్ నచ్చిందా? నా పరువు తీయడం నీకు సర్ప్రైజ్ అనిపించిందా? నీకు పరువు కూడా ఉందా? అసలు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు, ఏం చూపిస్తున్నావు? బొట్టు బిల్ల అనేది నుదుటని పెట్టుకోవాలి, గుండెల మీద కాదు. ఫోన్లే నీకు అక్కడే పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకో, అది నీ ఇష్టం. కానీ ఇదంతా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అక్క పెడతావు? ఇట్స్ హర్ చాయిస్. చూసావా? నువ్వు చూసావా? సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఆ పైన కనిపించే టెక్స్ట్ నేను పెట్టలేదు మావా, వాళ్లే పెట్టుకున్నారు. ఈ రీల్ కి ఇంతకు మించి నేనేం అనలేను. ఫైనల్ గా మీరు ఆ చీర కుర్చీళ్ళు ఇంట్లో అద్దం ముందు మార్చుకోవచ్చు కదక్క, ఇన్స్టాగ్రామ్ లో మా ముందు ఎందుకు మార్చుకుంటావు? ఇట్స్ హర్ చాయిస్. ఇట్స్ హర్ చాయిస్. అర్జున్ 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 ప్లీజ్ అర్జున్. ఇంకెంత మందిని వాడుకుంటావురా చిల్లర్ల? ఇదేం లాజిక్కో నాకు అర్థం కాదు. అక్క దగ్గర వాడు వాడుకున్నాడు అని ప్రూఫ్లుంటాయి. ఈ రొట్టంతా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దమ్కి ఇచ్చేంత ధైర్యం ఉంటది, కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చేంత గట్స్ ఉండవు. ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ చేసుకోవడానికి లేని ఊహించుకుని అనవసరంగా అబ్బాయిల్ని తిడుతూ ఉంటది. అందుకే ఈ అక్క పెట్టే రీల్స్ లో లాజిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాంటిది. రూట్స్ ఉండవు, దీనికి సొల్యూషన్ కూడా నెగిటివ్ లోనే ఉంటుంది. అవును, నువ్వు చెప్తావేంటి? ఆ మాట చెప్పాల్సింది ఆడియన్స్ కదా. మంచి పొంగు మీద ఉంది. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నీ చుట్టూ అంతమంది అమ్మాయిలుంటే నేను మాత్రమే ఎందుకు నచ్చాను? ఎందుకంటే పింఛన్ డబ్బుల కోసం బామ్మగారు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 279 లైక్స్ కొట్టండి మామ. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మామ. ఒక 50 కమెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్ని దరిద్రాల్లో కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది మామ. అదేంటంటే రీసెంట్ గా మన ఎస్కేఆర్ కౌంటర్స్ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ పడిందని మీకు తెలుసు. అప్పీల్ వీడియో చేసామని కూడా మీకు తెలుసు. దాని రిజల్ట్ ఏంటంటే యూట్యూబ్ టీమ్ అప్రూవ్ చేసింది, మన మానిటైజేషన్ తిరిగి ఇచ్చేసింది. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నాకు సపోర్ట్ ఉన్న ఎస్కేఆర్ గ్యాంగ్ కి రంబా థ్యాంక్స్ మామ. నిజానికి మెయిన్ ఛానల్ లో పెట్టిన వీడియోకి వచ్చిన వ్యూస్ జస్ట్ 4000. అయినా కూడా దీనికి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీరు మామూలు కాదు మామో. ఓకే రైట్ మామో, మరి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ ఛానల్ ని 5K చేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.